భారతదేశం నానాటికి చైనా యొక్క ఉత్పత్తులపై ఆధారపడి పనిచేస్తోందన్న అపోహ ఈరోజు భారతీయుల్లో కలుగుతోంది. ఇది అపోహ కాదు, వాస్తవం కూడా అని మనకి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశం చైనాకు పంపిస్తున్న ఉత్పత్తుల విలువ $16 బిలియన్ మాత్రమే అయితే, చైనా నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల విలువ $101 బిలియన్. 18-19 ఆర్థిక సంవత్సరంలో $70.3 బిలియన్ ఉన్న ఈ చైనా నుండి వచ్చే దిగుమతులు ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరాంతానికి $101 బిలియన్ చేరాయి. అయితే మనం చైనాకి పంపిస్తున్న వస్తువుల విలువ ఎంత? $16 బిలియన్ మాత్రమే. అంటే చైనా భారత్ల మధ్య వాణిజ్యానికి సంబంధించిన అంతరం సుమారు $80 బిలియన్ చేరిపోయింది. ఇది భారీ లోటు వాణిజ్యంలో. ఇది వాణిజ్యపరంగా ఒక భారీ లోటు అని మనం గణాంకాలతో వదిలిపెడితే అది పెద్ద నేరమే అవుతుంది. ఎందుకంటే చైనా మనకి మిత్రదేశం కాదు. చైనాతో మనకి ఎన్నో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చైనా గత వారమే సిక్కింకి దగ్గరగా వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది, విమానాలని మోహరించింది. చైనాతో మనకి 2-3 యుద్ధాలు కూడా జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో భారతదేశ పరిశ్రమలు చైనా నుండి వచ్చే ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయనే విషయాన్ని ఈ గణాంకాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. రేపేదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి చైనా భారతదేశానికి చేసే ఎగుమతులలో ఇబ్బందులు సృష్టిస్తే భారతదేశంలో ఎంతో విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఉత్పత్తులపై ఆధారపడి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమల్లో ఎందరో పనిచేస్తున్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ఇవన్నీ చేయూత పలుకుతున్నాయి. ఆ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి గురైతే, ఆ ఉద్యోగస్తులు సంక్షోభానికి గురైతే ఏమవుతుంది? ఇంతటి భారీ స్థాయిలో భారతదేశ పరిశ్రమలు చైనాపై ఆధారపడడం ఎంతవరకు సమంజసం? చైనా తక్కువ ధరకు ఉత్పత్తులు ఇస్తోంది, కానీ అదే చైనా ఇంకొక వైపు కత్తులు నూరుతోంది. ఎప్పుడు కత్తులు నూరుతుందో తెలియదు, ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియదు. కోవిడ్లో చైనా నుండి ఉత్పత్తులు రాక మన పరిశ్రమలు ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి కూడా కోవిడ్లో పరిస్థితుల వల్ల భారతదేశ పారిశ్రామిక రంగం కళ్ళు తెరవలేదనే మనకు అర్థమవుతోంది. $101 బిలియన్ చైనా నుండి వచ్చే ఇంపోర్ట్స్ చేరిపోయాయి. అంటే భారతదేశ పారిశ్రామిక రంగం ప్రత్యామ్నాయాలను వెదకడం లేదని అర్థమైపోయింది. కోవిడ్లో నేర్చుకున్న గుణపాఠాలను మర్చిపోయిందని అర్థమైంది. తిరిగి చైనా నుండి చైనా యొక్క ఉత్పత్తులపై ఆధారపడడం భారతదేశ పారిశ్రామిక రంగానికి ఒక అలవాటుగా మారిపోయింది. భవిష్యత్తులో చైనా ఏదైనా చేస్తే ఈ పారిశ్రామిక రంగం భారత ఆర్థిక వ్యవస్థలో సృష్టించే సునామీ ఎలా ఉంటుంది, దాని నుండి ఎలా తప్పించుకోవాలనో ఎవరికి తెలియదు. ఈ దిశగా గట్టి మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం నానాటికి పెరుగుతున్న ఈ చైనా దిగుమతులను పరిశీలిస్తే ఎటువంటి గట్టి చర్యలు తీసుకుంటోందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నా అందుకు తగినట్లుగా పారిశ్రామిక రంగం స్పందించడం లేదేమో. ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ కేవలం చైనాపై ఆధారపడడం తగ్గించాలి. తమకు అవసరమైన ఉత్పత్తుల కోసం
చైనాతో పాటు ఇతరత్ర మార్కెట్లను అన్వేషించాలి, ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతికి పట్టుకోవాలి. అది చేయలేకపోతే ఒక్క పోటుతో చైనా భారతదేశంలో కోట్లాది ఉద్యోగాలను ఇబ్బందుల్లో నెట్టగలదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగలదు. ఎందుకంటే ఈరోజు చైనా నుండి వచ్చే దిగుమతులు ఇతర దేశాల నుండి వచ్చే దిగుమతుల కన్నా ఎంతో అధికం. చైనా అతి పెద్ద దిగుమతిదారు భారతదేశానికి. ఇప్పటికైనా భారతదేశ పారిశ్రామిక రంగం కళ్ళు తెరవాలి, ఈ చైనా మీద ఆధారపడడం తగ్గించాలి, స్వయంగా స్వావలంబనతో సాగడం నేర్చుకోవాలి. అది కుదరని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతికి పట్టుకోవాలి. ఈ దిశగా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. భారత ప్రభుత్వం అందుకు తగిన గట్టి చర్యలను తీసుకుంటుందని కోరుకుందాం.